చలికాలం వేళ వేడివేడి అన్నం, కొత్త మామిడికాయ పచ్చడి. సాయంత్రం సరిగ్గా 5:30 అవుతోంది. ఆకాశం మొత్తం బూడిద రంగులోకి మారిపోయి చలిగారులు ఊరి చివరి వరకు ఊదుకుంటూ వస్తున్నాయి. మల్లయ్య ఇంటి ముందు అంగణంలో ఒక పాత మట్టి కుంపటిలో మెల్లగా నిప్పులు రాజుతున్నాయి. ఆ నిప్పుల వెలుగు మల్లయ్య ముఖంపై పడుతూ ఎర్రగా మెరుస్తోంది. మల్లయ్య తన పాత గొంగడిని తలనుంచి కాలదాకా బిగించి చుట్టుకుని చలికి వణుకుతూ నిప్పుల దగ్గర చేతులు కాచుకుంటున్నాడు. అబ్బా, ఈ ఏడాది చలి మామూలుగా లేదు. చొక్కా లోపలికి దూరి ఎముకల వరకు చేరిపోతుంది. ఇలా నిప్పున్నా లోపల చలి మాత్రం తగ్గడం లేదు. అంతలో బుజ్జి కుక్క చలి తట్టుకోలేక వణుకుతూ మల్లయ్య కాళ్ళ దగ్గరికి వచ్చి ముడుచుకుని కూర్చుంది. ఏం బుజ్జి, నీకు చలేనా? మనుషులకే ఇలా ఉంటే నీలాంటి మూగజీవాల పరిస్థితి ఏంటో. అప్పుడే వీధి చివర నుంచి శివ నడుచుకుంటూ వస్తున్నాడు. అతను వేసుకున్న రగ్గుమీద మంచు బిందువులు అంటుకుని ఉన్నాయి. ఒరే మల్లయ్య, ఆ నిప్పు కాస్త నావైపు కూడా జరపరా? దారిలో వస్తుంటే కాళ్ళు మొద్దుబారిపోయాయి. ఏంట్రా ఈ చలి? మనుషుల్ని బతకనీయకుండా చంపేలా ఉంది. ఇలాంటప్పుడు బయటకు రావడమే శిక్షలా ఉంది. రారా శివ, ఈ నిప్పు బయటికి వెచ్చదనమిస్తుంది కానీ మన లోపలున్న చలిని మాత్రం పూర్తిగా కొట్టలేరు. ఈ చలి మనల్ని కొట్టకముందే మనమే ఈ చలిని కొట్టేలా ఏదైనా బలమైన పని చేయాలి. నిప్పుల వెలుగులో ఇద్దరి ముఖాలు ఎర్రగా మెరుస్తున్నాయి. చేతులు కాచుకుంటూ మెల్లగా మాట్లాడుకుంటున్నారు. అవునురా, ఈ సమయంలో వేడివేడిగా అన్నం, దానికి ఏదైనా పచ్చడి ఉంటే ప్రాణం లేచేస్తుంది. పచ్చడా? ఈ చలికి సాధారణ పచ్చడి సరిపోదు శివ. నా మనసులో ఒక గొప్ప ఆలోచన మెదులుతోంది. ఈరోజు కొత్త ఆవకాయ చేస్తే ఎలా ఉంటుంది? వేడి వేడి అన్నం, దానికి కొత్త మామిడికాయ ఆవకాయ. అరే, ఆ పేరు వింటేనే నోట్లో నీళ్లొస్తున్నాయి. కాని ఈ చలిలో కొత్త మామిడికాయ ఎక్కడ దొరుకుతుంది? అడుగు బయటికెళ్ళి చూడు. మన పెరట్లో ఉన్న మామిడి చెట్టుకి ఇంకా 2-3 పచ్చికాయలు వేలాడుతూనే ఉన్నాయి. ఈరోజు ఆ కాయలు కింద పడాల్సిందే. చలి ఎంత దారుణంగా ఉన్నా కొత్త ఆవకాయ కోసం నేను వెనకాడను. అలా ఇద్దరూ పెరట్లోకి వెళ్లారు. బుజ్జి కూడా తోక ఊపుతూ వెంటే వచ్చింది. చెట్టుపై పచ్చి మామిడికాయలు చలికి వణుకుతూ ఊగుతున్నాయి. అబ్బా, ఈ చలిలో చెట్టు ఎక్కడం కూడా యుద్ధమే. చేతులు సరిగా పట్టడం లేదు. నువ్వు ఇటువైపు ఉండు, నేను అటునుంచి కాయపడేలా చూస్తాను. ఈసారి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఒక్కసారిగా ఒక కాయ కింద పడింది. బుజ్జి ఉత్సాహంగా దానివైపు పరుగెత్తింది. అయ్యో బుజ్జి, అది నీది కాదు, అది మన ఆవకాయ. చివరకు 3 పచ్చి మామిడికాయలు తెచ్చుకుని ఇద్దరూ వంటింట్లోకి వచ్చారు. కనకమ్మ శివ వచ్చాడు. చలికి పాపం వణికిపోతున్నాడు. ఈరోజు కొత్త ఆవకాయ చేస్తే ఈ చలికి చెంపపెట్టి వేసినట్టే అవుతుంది. నీ చేతి ఆవకాయ రుచి మాకు తెలుసు. కొత్త ఆవకాయ తర్వాత చూద్దాం గాని ఈ చలిలో నీళ్ళలో చేతులు పెట్టాలంటేనే భయం. ఏదైనా ఉన్న పచ్చడి తినండి. నీ ఆవకాయ గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. కొత్త ఆవకాయ అన్నం కలిపితే అది స్వర్గమే. సరే సరే, పొగడ్తలాపండి. మీరు మామిడికాయలు కడిగి కట్ చేస్తే నేను మొదలు పెడతాను. కానీ మసాలా మాత్రం మీరే నూరాలి. అది ఘాటుగా ఉండాలి. అప్పుడే ఆవకాయకి ప్రాణం వస్తుంది. ఏదైనా పని మాకు వదిలేస్తే నీ వంట మరింత రుచిగా ఉంటుంది. రోకరి దగ్గర శివ కూర్చుని ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు నూరుతున్నాడు. అయ్యో వదినమ్మ, మసాలా ఘాటుకే కన్నీళ్లు వస్తున్నాయి. అదే కావాలి. ఈ చలిలో ఆ ఘాటు మన శరీరాన్ని మళ్ళీ బతికిస్తుంది. మామిడికాయ ముక్కలు, ఉప్పు, నూనె, మసాలా కరుస్తుంటే వంటిల్లు మొత్తం ఘాటైన వాసనతో నిండిపోయింది. వదినమ్మ, ఈ వాసనకే ఆకలి చచ్చిపోతుంది. ఎప్పుడు అన్నం కలుపుదామా? ఓపిక పట్టండి. కొత్త ఆవకాయ అంటే తొందర కాదు. అది సిద్ధమయ్యే వరకు ఆగాలి. చివరకు కొత్త ఆవకాయ సిద్ధమైంది.
వేడివేడి అన్నం మీద వేసి కలిపారు. బయట మంచు కురుస్తూనే ఉంది, కాని లోపల మాత్రం వెచ్చని ఆనందం ననందం నిండిపోయింది. అబ్బా, ఇదే రుచి! పల్లెటూరి ఆవకాయ అంటే ఇదే. ఈ ముద్ద తింటుంటే నా చిన్నప్పటి చలికాలం గుర్తొస్తుంది. అమ్మ కొత్త ఆవకాయ చేసేది. ఇలాంటి వంటలే మన బంధాలను బలపరుస్తాయి, చలి కూడా భయపడేలా చేస్తాయి. అలా ముగ్గురు తింటూ నవ్వుతూ ఆ రాత్రిని ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకున్నారు. బయట చలి ఉగ్రంగా ఉన్నా వారి మనసుల్లో మాత్రం పల్లెటూరి వెచ్చని ఆనందం నిండిపోయింది. నిజాయితీ యొక్క ప్రతిఫలం. అది ఆశాపూర్ అనే పచ్చని గ్రామం. చుట్టూ కొండలు, మధ్యలో జనం, కష్టించే గ్రామం. ఈ బజార్లోనే రఘురామ్ అనే వ్యక్తి తన చిన్నపాటి హోటల్ను నడుపుతున్నాడు. రఘురామ్ నిరాడంబరంగా కనిపించినా అతని చేతిలో మ్యాజిక్ ఉండేది. ముఖ్యంగా అతను చేసే పన్నీర్ కర్రీ, చపాతీలు. అతని స్టాల్ చుట్టూ మందార పూల వాసనలా ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన సువాసన వ్యాపించుండేది. రఘురాంబాయ్, మీ పన్నీర్ తింటే కడుపు నిండటమే కాదు, మనసు కూడా నిండుతుంది. నిజంగా మీరు వంటలో దైవత్వాన్ని చూపిస్తారు. అంతా మీ ప్రేమ అన్నా. నేను కేవలం నా పని చేస్తున్నాను. అయితే మంచి రోజులు ఎక్కువ కాలం నిలవలేదు. సరిగ్గా రఘురామ్ స్టాల్ పక్కనే ఫాస్ట్ ఫుడ్ దుకాణం, ఇంకొక పక్కన జంక్ ఫుడ్ సెంటర్ తెరుచుకున్నాయి. తక్కువ ధరకు త్వరగా దొరికే ఆ ఆహారానికి యువత, చివరకు గ్రామం జనం కూడా ఆకర్షితులయ్యారు. నెమ్మదిగా రఘురామ్ స్టాల్ ముందు లైన్ చిన్నదైంది. తర్వాత పూర్తిగా మాయమైంది. రఘురామ్ మార్కెట్లో మారుతున్న ఈ ధోరణిని చూసి తట్టుకోలేకపోయాడు. శేషు ఖరీదైన చొక్కా, మెరిసే బూట్లు వేసుకుని ఉన్నాడు. ఏమయ్యా రాఘవ, ఈ హోటల్కు వచ్చిన ఈ దరిద్రాన్ని చూస్తే నాకే బాధేస్తుంది. మీ మొహం చూస్తే నిన్నటి పన్నీర్ కర్రీలా వాడిపోయింది. ఏం మాట్లాడమంటావు శేషు? కనీసం రోజువారీ ఖర్చులు కూడా రావడం లేదు. 6 నెలల నుంచి ఇదే పరిస్థితి. రేపు ఇంట్లో బియ్యం కొనే పరిస్థితి కూడా లేదు. నా కష్టం, నా నిజాయితీ అన్నీ వృధా అవుతున్నట్టు అనిపిస్తోంది. రఘవ, నువ్వింకా ఆ పాత ప్రపంచంలోనే ఉన్నావు. ఈ లోకం చాలా మారింది. ఇక్కడ నిజాయితీకి జీతం లేదు, తెలివికి మాత్రమే ఉంది. డబ్బు లేని నిజాయితీకి ఇక్కడ విలువ లేదు. నీ కుటుంబం గురించి ఆలోచించు. తెలివా, నువ్వేం చెప్తున్నావో అర్థం కావడం లేదు. నా వృత్తిలో ఏ తెలివి వాడాలో చెప్పు. చూడు, నేను రైస్ వ్యాపారిని. అంతా మాంద్యం అన్నారు, కాని నా లాభం మాత్రం రెట్టింపైంది. తెలుసా ఎలా? నేను కొద్ది రోజులుగా నకిలీ రైస్ అమ్ముతున్నాను. చైనా నుండి వచ్చే ప్లాస్టిక్ రైస్ కిలో 30 రూపాయలు. దాన్ని అసలు బియ్యంలో కొద్దిగా కలిపితే లాభం 2 ఎవరికీ తేడా ఎదురికి తేడా తెలీదు. ప్రజలు చవకగా దొరికే వాటి కోసమే చూస్తారు. నీ దగ్గరకు జనాలు రాకపోతే, వాళ్ళ కడుపు నింపాలని నువ్వెందుకు ఆలోచించాలి? నీ కడుపు సంగతి ముందు చూడు. నీ భార్యాపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు. అతను చపాతీ పిండిలో మార్పులు చేశాడు, పన్నీర్ క్వాలిటీ పెంచాడు, కానీ ఫలితం శూన్యం. అతని నిజాయితీతో కూడిన వంటకాలకు విలువ లేకుండా పోయింది. సాయంత్రం సూర్యాస్తమయం అవుతుండగా రఘురామ్ తన ఖాళీ స్టాల్ ముందే కూర్చునున్నాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఉండే ప్రశాంతమైన నవ్వు చెదిరి చింత పరాకాష్ఠకు చేరింది. దేవుడా, నేనేం తప్పు చేశాను? నా రుచి మారిపోయిందా? నా కష్టంలో నిజాయితీ లేదా? జనం నన్ను ఎందుకు దూరం చేస్తున్నారు? అదే సమయంలో అతని చిన్ననాటి స్నేహితుడు శేషు మెల్లగా నవ్వుతూ వచ్చాడు. శేషు రైస్ డీలర్. ఈ మధ్యకాలంలో అతను అనూహ్యంగా ధనవంతుడయ్యాడు. అతని కళ్ళల్లో కొద్దిగా అహంకారం, ఎక్కువ లాభం కోసం ఆరాటం స్పష్టంగా కనిపించేది. శేషు, నువ్వు చేసినది చాలా ప్రమాదకరం. మనల్ని నమ్మి జనం తింటారు. వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకోవడం ద్రోహం. ఇది నా దృష్టిలో ప్రాణాలతో ఆడుకోవడంతో సమానం. ద్రోహం? ద్రోహం అంటావేంటి? డబ్బు ఉన్నవాడికే గౌరవం. నువ్వు అదే చెయ్యి. పన్నీర్, అసలైన పాల పన్నీర్ ఎంత ఖరీదు? లీటర్ పాలు కొనాలంటేనే భయమేస్తుంది. నువ్వు మైదా స్టార్చ్ కలిపిన నకిలీ పన్నీర్ వాడు. అది 4వ వంతు ధరకే వస్తుంది. నీ కర్రీ రుచిలో కొంచెం మసాలా పెంచి ఫుడ్ కలర్ కలిపితే చాలు,
ఎవరికీ తెలీదు. లాభం 4 రెట్లు. ఆ వచ్చిన డబ్బుతో నీ స్టాల్ను అద్భుతంగా మార్చవచ్చు. పాత పద్ధతులు చాలు శేషు, నువ్వు మిత్రుడివి కాబట్టి విన్నాను, కానీ నేను ఆ దారిలో అడుగు పెట్టను. ఆకలితో ఉండేవాడికి అన్నం పెట్టడం ఒక పూజ. ఒకవేళ నేనలా చేస్తే నేను అమ్మేది పన్నీర్ కర్రీ కాదు, విషం. ఈ అబద్ధపు వంటకాలతో నేను నా ఆత్మను అమ్ముకోలేను. ఆ తప్పు చేస్తే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నాకిది నా వృత్తి కాదు, ధర్మం. సరే, నీ ఇష్టం. నీ నిజాయితీ నిన్ను రోడ్డు మీద నిలబెడితే అప్పుడు ఏడుస్తావు. కానీ గుర్తుపెట్టుకో, ఈ రోజుల్లో ధర్మం కన్నా డబ్బే గొప్ప దేవుడు. రఘురాం రాత్రంతా నిద్రపోలేకపోయాడు. శేషు మాటలు మనసులో ముల్లులా గుచ్చుకుంటున్నాయి. కుటుంబం యొక్క అవసరాలు ఒకవైపు, తన జీవిత సూత్రాలు మరొక వైపు నిలబడ్డాయి. ప్రపంచం నిజాయితీని మెచ్చకపోతే నేను మారాలా? లేదు, నేను ఇలానే ఉంటాను. కానీ నా కుటుంబాన్ని ఎలా పోషించాలి? రేపు నా బిడ్డ స్కూల్ ఫీజు ఎలా కట్టాలి? మరుసటి రోజు ఉదయం రఘురాం తన హోటల్ను శుభ్రం చేస్తున్నాడు. అతనిలో నిస్సత్తువు తప్ప ఉత్సాహం లేదు. అప్పుడే ప్రకాశవంతమైన కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సద్గురు ఆ దారిలో వచ్చారు. ఆయన నడిచే తీరులో ఒక అద్భుతమైన ప్రశాంతత, దివ్యమైన కాంతి ఉంది. సద్గురు సరిగ్గా రఘురాం స్టాల్ ముందు ఆగి చిరునవ్వుతో చూశారు. నాయనా, మీ నివాసంలో రుచి లేనట్లుగా ఉందే. మీ స్టాల్ శుభ్రంగానే ఉంది, కాని మీ ముఖంలో ఆ వేదనేమిటి? మీ వ్యాపారం యొక్క ఆత్మ ఎక్కడో పారిపోయినట్లు అనిపిస్తోంది. రఘురాంకు వెంటనే అతని మనసులోని భారమంతా బయట పెట్టాలనిపించింది. అతను శేషు పేరు చెప్పకుండా తన కష్టాల గురించి, మార్కెట్ పోటీ గురించి, తన నిజాయితీని నిలబెట్టుకోవటంలో ఉన్న పోరాటం గురించి వివరించాడు. చివరికి అతను డబ్బు కోసం తప్పు మార్గాన్ని ఎంచుకోవాలా అనే సందిగ్ధత గురించి చెప్పాడు. నువ్వు చెప్పింది విన్నాను. నిజాయితీ, దాని బరువు ఎక్కువ, దాన్ని మోయడం కష్టం. కాని దాని విలువ అనంతం. నువ్వు నీ మనసు విని నడిచావు. అదే నీ అసలైన శక్తి. ఈ ప్రపంచంలో నిజం అనేది కొద్దిగా ఆలస్యంగా గెలుస్తుంది, కాని గెలుపు దానిదే. బాబా, నా శక్తి నాకు తెలుసు, కానీ నా కష్టాలు తీరడం లేదు. నా కుటుంబం కష్టపడుతుంది, మార్గం చూపండి. నేను మోసం చేయకుండా, నా ధర్మాన్ని వదలకుండా ఎలా లాభం పొందగలను? రఘురాం, నేను నిన్ను తప్పక సహాయం చేస్తాను. కాని ముందుగా నువ్వు ఒక్క పని చెయ్యాలి. నిన్న ఒక మోసగాడిచ్చిన సలహాపై నీ అభిప్రాయం కంటే నీ కుటుంబం అభిప్రాయం చాలా ముఖ్యం. కుటుంబం అనుమతి లేకుండా, ముఖ్యంగా నీ ధర్మం విషయంలో తీసుకునే నిర్ణయం మంచిది కాదు. నీ భార్యతో ఈ విషయం చర్చించు. ఆమె హృదయంలో నిజాయితీ ఉంటే ఆ శక్తి నీకు కూడా లభిస్తుంది. సరే గురువుగారు, నేను మా భార్యతో మాట్లాడి వెంటనే వస్తాను. మీరు దయచేసి వెళ్ళవద్దు. రఘురాం ఇంటికి వెళ్ళి తన భార్యతో మాట్లాడాడు. సీత, ఒక విషయం చెప్పాలి. నిన్న నా చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు. నా పరిస్థితి చూసి నకిలీ పనీర్ అమ్మమని చెప్పాడు. చాలా తక్కువ ధరకు దొరుకుతుందని, నేను ఎక్కువ లాభం పొందగలనని అన్నాడు. దీనిపై ఆలోచించి చెప్తానని చెప్పాను. నీ అభిప్రాయం ఏంటి సీత? డబ్బుల కోసం మనిషి ఆరోగ్యంతో ఆడుకోవడం తప్పు. అది మన ధర్మం కాదు. పాపపు డబ్బు మన ఇంట్లోకి వద్దు. ఆ నకిలీ పన్నీర్ కర్రీ తిని ఎవరికైనా ఆరోగ్యం పాడైతే ఆ శాపం మన కుటుంబాన్ని దహిస్తుంది. మన ఇంటి అదృష్టం, ఐశ్వర్యం కేవలం మన నిజాయితీలోనే ఉంది. మీ చేతి వంటలో దైవత్వం ఉంది కాబట్టే జనం ప్రేమించారు. దాన్ని మోసంతో పాడు ఈ చేయకండి. ఏనుగుల బలమిచ్చాయి. అతనిలో ఉన్న చిన్న అనుమానం కూడా పటాపంచలైపోయింది. రఘురాం తిరిగి సద్గురు దగ్గరకు వచ్చాడు. అతని ముఖంలో ఇప్పుడు స్పష్టత, దృఢత్వం ఉన్నాయి. గురువుగారు, నా భార్య నా ధర్మాన్ని నిలబెట్టింది. నేను పేదవాడిగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మోసగాడిగా బతకలేను. ఇక నా నిర్ణయం తిరుగులేనిది. నేను కేవలం స్వచ్ఛమైన ఆహారాన్నే అమ్ముతాను.
సద్గురు సంతోషంగా నవ్వారు. ఆయన ఒక చిన్న సంచిని తీశారు. అందులో ఏదో మెత్తని మసాలా పొడి ఉంది. ఇది సాధారణ మసాలా కాదు. దీన్ని నేను స్వయంగా సిద్ధం చేశాను. ఇది ప్రేమతో, నిజాయితీతో వండిన చేతుల్లో పడితే రుచి రెట్టింపు అవుతుంది. ఈ రుచి ఆకర్షణ ఏ మాంద్యాన్ని లెక్క చేయదు. కానీ ఒక నియమం: ఈ పొట్లీని ఎప్పుడూ పూర్తిగా ఖాళీ చేయవద్దు. వండేటప్పుడు ఇందులోంచి కొంచెం తీసి నీ సొంత వంట పొడిలో కలుపుకుంటూ ఉండు. నువ్వు నిజాయితీగా ఉండేంత వరకు ఈ మసాలా నిండుతూనే ఉంటుంది. ఈ పొట్లీ ఖాళీ అయిందంటే నీ మనసులో నిజాయితీ ఖాళీ అయినట్లే అర్థం. రఘురాం ఆలస్యం చేయలేదు. వెంటనే హోటల్లో పన్నీర్ కర్రీ తయారు చేయడం మొదలుపెట్టాడు. మరుక్షణం అద్భుతం జరిగింది. సాధారణంగా వచ్చే సువాసన కంటే వేల రెట్లు అద్భుతమైన, దివ్యమైన వాసన గ్రామమంతా వ్యాపించింది. అది కేవలం మసాలా వాసన కాదు. అందులో ఏదో దైవిక శక్తి, స్వచ్ఛత, శాంతి ఉంది. ఈ వాసన ప్రతి ఒక్కరి ఆకలిని పెంచింది, మనసులను ఆహ్లాదపరిచింది. అబ్బా, ఈ వాసన ఏంటి? ఎక్కడో కొత్త పెళ్లి భోజనం జరుగుతున్నట్టు ఉంది. మన ఆశాపూర్ చరిత్రలో ఇంత అద్భుతమైన సువాసన ఎప్పుడూ రాలేదే. అదిగో, అది రాఘవ హోటల్ నుంచే వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడూ ఇంతటి సువాసన లేదు. ఏదో మ్యాజిక్ జరిగింది. ఒక్క గంటలోనే రఘురాం స్టాల్ ముందు మళ్లీ లైన్ మొదలైంది. ఈసారి జనం ఆకలితో కాకుండా కేవలం ఆ అద్భుతమైన వాసన ఆకర్షణతోనే వచ్చారు. క్రంచీ కార్నర్ కూడా ఖాళీ అయింది. ఆహా రాఘవ, ఇది పన్నీర్ కర్రీ కాదు, అమృతం. ఇంత రుచి ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. మీరు దేవుడిలా వండుతున్నారు. అదే పన్నీర్, అదే ప్రేమ. కాకపోతే ఈసారి కొంచెం ఎక్కువ నమ్మకం కలిపాను. నా మనసు స్వచ్ఛంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ రుచి పెరిగింది. మధ్యాహ్నం అయ్యేసరికి అతని దగ్గర ఉన్న పన్నీర్ మొత్తం, చపాతీలు మొత్తం అమ్ముడైపోయాయి. స్టాల్ ఖాళీ అయింది. రఘురాం చేతిలో డబ్బు నిండింది. అది కేవలం లాభం కాదు, అతని నిజాయితీకి లభించిన ప్రతిఫలం. రఘురాం ఆ డబ్బును చూస్తూ కళ్ళలో నీళ్లు తిరిగి, నిజాయితీ గెలిచింది. నేను నకిలీ దారివైపు అడుగు వేయలేదు కాబట్టే ఈ దీవెన నాకు దక్కింది. అదే రోజు సాయంత్రం శేషు భార్య లక్ష్మి ఒక సంచిలోని బియ్యాన్ని తెలియక తీసి వండింది. ఆ సంచిలో ఉన్నది శేషు లాభం కోసం తెచ్చిన తక్కువ నాణ్యత గల నకిలీ ప్లాస్టిక్ రైస్. రాత్రి భోజనం తర్వాత శేషు కుటుంబమంతా తీవ్రంగా అస్వస్థతకు గురైంది. విరేచనాలు, వాంతులు, జ్వరం. ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. డాక్టర్ వచ్చి పరిస్థితిని చూశాడు. ఇది ఫుడ్ పాయిజనింగ్ కాదు, ఆహారంలో విషరసాయనాలున్నాయి. మీరు నిన్న ఈరోజు ఏం తిన్నారో త్వరగా చెప్పండి. నేను కొత్త బియ్యం వండానండి. ఆ స్టోర్ రూమ్ లో ఉంచిన సంచిలోంచి తీశాను. శేషుకు ఒక్కసారిగా షాక్ తగిలింది. అతని రక్తం గడ్డకట్టుకుపోయింది. తన నకిలీ రైస్ సంచిని ఇంట్లోనే దాచాడు. అది తనకే శాపంగా మారింది. 3 రోజులు ఆ కుటుంబం ఆస్పత్రి పాలైంది. 4వ రోజు సాయంత్రం శేషు ఇంకా బలహీనంగా ఉన్నప్పటికీ రఘురాం స్టాల్ వైపు వచ్చాడు. రఘురాం, నేను నిన్ను మరోసారి క్షమాపణ కోరుతున్నాను. నేను నీకు మాట ఇస్తున్నాను. ఇప్పటినుంచి నిజాయితీగా ఉంటాను. నిజాయితీ అంటే కేవలం కల్తీ చేయకపోవడం కాదు. మన మనసులో, ప్రతి ఆలోచనలో ధర్మం ఉండాలి. అప్పుడే దైవం మనకు మద్దతిస్తుంది. మరుసటి రోజు నుంచి రఘురాం హోటల్లో పాతకల మొదలయ్యాయి. శేషు తన వ్యాపార నష్టాన్ని భరించాడు. పశ్చాత్తాపంతో మళ్లీ చిన్నగా స్వచ్ఛమైన బియ్యం వ్యాపారం మొదలుపెట్టాడు. రఘురాం విజయం మరింత దృఢపడింది. సత్యం, ధర్మం చివరకు విజయం సాధించాయి. మనసు మంచిదైతే మన దారి తప్పుడు దిశలోకి తిరగదు. అసూయ, దురుద్దేశాలు కొద్దిసేపు విజయం చూపించినా చివరికి మనల్ని నేలనట్టే చేస్తాయి. నిజాయితీ, కష్టం, మంచితనం ఇవి నెమ్మదిగా నడిచినా నిలకడగా గెలిపిస్తాయి.
ఇతరుల మంచిని చూసి అసూయపడకుండా మన మంచిని మనమే నిర్మించుకోవాలి. ఈ కథను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.